జ్ఞానమును గాని కౌగిలించుకుంటే అబ్బా అది నీకు ఘనతను తెస్తుందంట. ఎవరు కౌగిలించుకుంటున్నారండి? భర్త కోరుకుంటాడు భార్య కౌగిలించుకోవాలని, భార్య కోరుకుంటది భర్త, పిల్లలు కోరుకుంటారు నా తల్లి కౌగిలించుకోవాలని, తల్లిదండ్రులు కోరుకుంటారు నా పిల్లలు నన్ను కౌగిలించుకోవాలి. కానీ జ్ఞానమును యేసు క్రీస్తును గాని మీరు కౌగిలించుకుంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అది ఘనత. ఘనత. నేను ఎన్ని చేస్తున్నానండి, నాకు ఘనత లేదండి. ఎంత కష్టపడుతున్నానండి, ఘనత లేదండి. ఎంత ప్రయాసపడుతున్నానండి, ఘనత లేదండి. ఎందుకంటే జ్ఞానము నీకు లేదు గనక ఘనత పొందే అర్హత నీకు లేదు. జ్ఞానం గాని నీకుంటే ఘనత వస్తుంది నీకు. ఏది దయచేస్తుంది? ఇవన్నీ ఘనత, పేరు, ప్రఖ్యాతి, విలువ, ఇవన్నీ ఏది దయచేస్తుంది? జ్ఞానము అనగా యేసుక్రీస్తు నీకు అవి దయచేస్తాడు. అయితే యేసుక్రీస్తుని నువ్వు ధరించుకోవాలి, యేసుక్రీస్తుని నీలో ఉంచుకోవాలి, యేసుక్రీస్తుని నువ్వు కౌగిలించుకోవాలి. ఆ మనసు నిజంగా మనిషికి వస్తే ఉన్నతమైన స్థాయిలో